సో చాలా మంది ప్లేయర్స్ ఇట్లా తిరుగు నైట్ టైమ్స్ లో మాస్క్లు వేసుకొని చార్మినార్ బిర్యానీ ఇరానీ చాయ్ హలీం తినడానికి వెళ్తారంట. చూసారా? నిజమేనా? అసలు అసలు చాలా నిజమండి. అవునా? దొంగతనంగా అలా దాచుకుని. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే పబ్లిక్ బతకనివ్వరు. అవును, సెల్ఫీలని ఇంకేదైనా ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉంటాయి. క్రికెటర్స్ కి సినిమా స్టార్స్ కి ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకెవరికి ఉండదు. ఓకే, సో వాళ్ళకి కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినాలంటే మనకు నండి రోడ్ మీద పోయి గప్చుప్ తినాలని ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం కూడా దాచుకొని తిని ఉంటాం కదా, ఎవరు చూడకుండా. వాళ్ళు కూడా అదే. లాస్ట్ టైం మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తానండి. నమ్మన్ అవార్డ్స్ హైదరాబాద్లో జరిగింది. అది బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ అండి బీసీసీఐకి సంబంధించి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో చేస్తారు. అది లాస్ట్ టైం మన దగ్గర హైదరాబాద్లో చేశారు. దాంట్లో బీసీసీఐ అందరు హయ్యర్ అఫీషియల్స్, ప్రెసిడెంట్, సెక్రటరీల దగ్గర నుంచి అండ్ ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ ప్లస్ ఇండియన్ టీము, ఇంగ్లాండ్ టీము, అన్ని టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. అవార్డు జరుగుతుంది. నేను కూడా అందులో గెస్ట్ కాబట్టి, అంటే బీసీసీ అవార్డు మాకు సంబంధం లేదు, హైదరాబాద్లో పెట్టాను కాబట్టి మేము గెస్ట్లం కాబట్టి మేము వెళ్ళాం. ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లను పిలుస్తారు కాబట్టి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక పర్సన్, ఎవరో బీసీసీ పర్సన్ వచ్చి జేసా సార్ రమ్మంటున్నాడు మిమ్మల్ని అన్నారు. హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నాం, ఏమైనా మిస్టేక్ అయిందేమని భయపడుకుంటే సార్ దగ్గరికి వెళ్ళాను నేను. సార్ అని అడిగాను. అడిగితే జగన్ బండి పెట్టు, గాడీ నికల బాహర్ జాయింగ్ అన్నాడు. ఫంక్షన్ అవుతుంది, ఈయన బండి పెట్టమంటుండే ఏం జరిగిందండి. సార్ క్యూ సార్ అన్నాడు. ముజే దోశ ఖానే అన్నాడు. सर चटनीस చాలా బాగుంటుంది సార్, చట్నీస్ में खाएंगे. नहीं यार चटनी विकनी नहीं खाना है, मुझे रोड साइड गंदा खाना खिलाओ मुझे. रोड साइड खाना. జై షా బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు, హోమ్ మినిస్టర్ కొడుకు రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలి ఆయన, నా టెన్షన్ నాది. ప్లస్ ఆయనతో పాటు 2-3 ప్లేయర్స్ ఉన్నారు, వేరే స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు, 30 మంది ఆయన సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళని 40-50 మందిని రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలి ఆలోచిస్తున్న టైంలో నాకు సడన్గా గుర్తొచ్చింది. మాదాపూర్లో మన అయ్యప్ప సొసైటీలో మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పల్లెటూరు దోశ అని ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దోశ ఉంటుంది. సార్ మనం బోదాం సార్ అని చెప్పేసి ఆయనకి ఏం చెప్పలే, ఒక ప్లేస్ తీసుకెళ్తా సార్, కూర్చొని కొంచెం సెక్యూరిటీ ఉండే ప్లేస్కి తీసుకెళ్తా, రోడ్ మీద తీసుకెళ్ళండి అంటే, సరే అచ్చా దశొక్కలా అన్నాడు. సరే అని చెప్పిండు. వాడికి వస్తున్నా అని చెప్పిన ఫ్రెండ్ కాబట్టి ముందే ఫోన్ వాడు రెడీ చేసి పెట్టిండు, అంత ఖాళీ చేసిండు. 30-40 మంది వెళ్ళి కూర్చున్నాం. దోశకు వాడికి ముందే చెప్తే 4-5 రకాల దోశలు తీసుకొచ్చాను. 4 దోశలు తిన్నాడు సార్. 4 దోశలు ఎంత ఇష్టంగా తిన్నాడు. అన్నీ కారం దోశ అని, కడప కారం దోశ అని తీసి తినేసి మళ్ళీ బయటకు వెళ్తే, దానితో పాటు మన ఆశీష్ ఎల్ఆర్ గారు ఉండే, ఇప్పుడు మన ముంబైలో వారు మినిస్టర్, ప్లస్ అట్లాగే ఇప్పుడు ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ప్రప్తేజ్ తేజ్ ఆయన ఉన్నారు, ప్లస్ అప్పట్లో ఆంధ్ర సెక్రటరీగా ఉండే, ఆంధ్ర ప్రెసిడెంట్గా ఉండే రెడ్డి ఆయన ఉండే, వీళ్ళందరూ కూడా ఉండే. వీళ్ళందరూ దోశలు తిన్నాక పోతున్నంతసేపు కార్లు పొగుడుతూనే ఉన్నాడు ఆయన, అంత బాగుంది దోశ. మళ్ళీ మేము హయాత్ హోటల్ ఉండే ప్రోగ్రామ్, హయాత్ దగ్గర రాగానే యార్ తుమ్ రసం కిలావ్ ముజే అన్నాడు. సార్ ఇప్పుడు ఎడికల్ లేవాలి సార్, ఇక్కడ దేంట్లో దొరుకుతాయి ట్రైన్ అయ్యి, రోడ్ సైడ్ రసం చాయ్ అన్నాడు. అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది, సంథింగ్ ఏదో హోటల్ ఉంటుంది అక్కడ ఇట్లాంటి రసం అవన్నీ కూడా పెడతారు. దాంట్లోంచి ఒక రసం పార్సల్ తీసుకుపోయిస్తే కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ రాత్రి తింటా అని పెట్టుకొని మళ్ళీ నైట్ కూడా మిడ్ నైట్ అని టేస్ట్ చేస్తుంటే మళ్ళీ తెల్లారి చెప్పి యార్ తుమ్మారు కిస్మత్ యార్ తుమ్లోకి హైదరాబాద్లోకి ఇత్త అచ్చా ఖానా మిగతా అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసింది. అంటే ఆయన నాన్ వెజ్ తిన్నాడు, వెజిటేరియన్ బాగా తింటాడు. ఒక క్రికెటర్తో, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, అందుకే క్వశ్చన్ అడిగాను నేను. మీడియా ముఖ్యంగా బాగుండదు, ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. చాలా మంది ప్లేయర్స్, కొన్ని ఫీచర్స్ చెప్పండి అట్లీస్ట్ చాలా మంది క్రికెటర్స్ కి హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ చాలా ఇష్టం సార్. నిజంగా మాకు ఎప్పుడు క్రికెటర్స్ వచ్చారు హైదరాబాద్ లో స్టే చేస్తున్నారంటే మీడియా వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కి చేస్తారు, మీకు తెలుసా? ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికైనా పోతున్నారు, వాళ్ళు రెగ్యులర్ కార్లలో రావట్లేదు, వాళ్ళు ఏదైనా చిన్న కార్ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు నా కార్ చాలా మంది గుర్తుపడతారు, నా కార్ నెంబర్ కూడా చాలా మందికి తెలుసు, పెద్ద కార్ ఉంటుంది. సో అట్లాంటి కార్ లేకుండా చిన్న కార్ లేదు, మామూలుగా ఎవరో ఒకరు మామూలు వ్యక్తిలా చేసుకుంటారు, ఉడి వేసుకుంటారు. ఉడి వేసుకొని లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆయన బయటికి దిగరలేండి, కార్లో కూర్చుంటే ఎక్కడ, నేను చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి ఒక 2 హలీం తినిపించాను. చార్మినార్ దగ్గర పిస్తా హౌస్ దగ్గర హలీం తినిపించాను 2కి, మిడ్ నైట్ అట్లా వెళ్ళి తీసుకొని. అట్లా చాలా మంది ప్లేయర్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ప్లేయర్స్కి ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్కి ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్తుంటారు, డిన్నర్ చేస్తుంటారు, అక్కడికే ఫుడ్ తెప్పించుకుంటారు. కొంతమంది ఏమో ఇట్లా నైట్లో బయట బిర్యానీ, హలీం బాగా ఇష్టపడి తినే ప్లేయర్స్ ఎవరు సార్ మీకు తెలుసు? మన హైదరాబాద్ నాన్ స్టాప్ గా కుమ్మే పని పెట్టుకునే వాళ్ళు ఎవరు? ధోనియా. ఓకే, లవ్స్ ఫుడ్. అంటే ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు నేను చెప్పను, మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నాడని చెప్తారు, ఫ్రెండ్ పేరు చెప్పారు. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వెళ్తాం, ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికే వెళ్తాం.
వాళ్ళ ఇంటికి. ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ, రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఫుడ్ తెప్పిస్తూ ఉంటాం. ఆయన కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తాడు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ అన్ని ఫుడ్ స్టేజ్ చేస్తుంటాం. వాటిలో ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ అండి. ఎక్కువ కొంచెం ధోని గారితో మాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. వారు ఎక్కువ తింటారు. ఏమి ఇష్టం సార్ ధోని గారు? బిర్యానీ చాలా బాగా తింటారండి. మీకు ధోనిలో ఏమి ఇష్టం ఎక్కువగా? స్టైలిష్ మ్యాన్, ఆయన అంత స్టైలిష్ కానీ ప్లస్ ఆయన చూస్తే ఒక వైబ్స్ అండి. ఆయన పక్కన కూర్చుంటే నాకు వైబ్ వస్తుంది. అంటే నాకు కోహ్లీ గారితో ఎక్కువ అనుబంధం లేదు, ఇంకా ఇప్పుడిప్పుడే మేము వారితో కనెక్ట్ లేదు. నాకు టెండూల్కర్ గారితో అండ్ ధోని గారితో వీళ్ళందరితో మంచి అనుభవం. ఈవెన్ గంగూలీలో ఎంత బాగా, అంటే ఆయనతో నేను కలిసి ఫుడ్ తినలేదు, బట్ ఆయన నాకు చాలా సార్లు చెప్పాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా తింటుండే, నాకు ఫ్రెండ్ ఉండే, ఆయన అక్కడ తీసుకుపోయింది, ఇక్కడ తీసుకుపోయింది. చాలా మంది ఎక్కడైనా మీకు ఈ పలానా రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ అందరు చెప్తారండి సీరియస్ గా. ప్రతి ప్లేయరు మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు సీరియస్ గా. గల్లీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా, దాని పేర్లు ఇక్కడ అది బాగా దొరుకుతుంది, ఇది బాగా దొరుకుతుంది అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయడం కంటే వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ, వాడిని పట్టుకొని వాడితో సెర్చ్ చేస్తారు. అన్ని చేసుకుని మనకంటే బాగా మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు. అండ్ మనకు ఆ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో కూడా వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా మేము ప్రతిసారి ఏమవుతుందంటే టీం వచ్చినప్పుడు ఒక లైజనింగ్ ఆఫీసర్ని ఇస్తామన్నమాట. ఇక్కడ వాళ్ళకి లోకల్గా అవన్నీ కావాలి. ఆ లైజనింగ్ ఆఫీసర్కి ఈ హోటల్ నుంచి ఫుడ్ తెప్పి అని వాళ్ళు చెప్తారు, అట్లా తెప్పించుకుంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ ఈ ప్రెమిసెస్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి? అది బీసీసీఐ నామ్స్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. ఓకే, ఒకవేళ ఇలా వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినాలి వెళ్ళాలని అట్లా చెప్పారు కానీ ఏదో ఒకటి చెప్పి బహానే చెప్పుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అట్లాంటివి జరుగుతుంది. ఓపెన్ వెళ్ళి రోడ్ మీద వెళ్ళి తినేసి వస్తామని ఖచ్చితంగా 9 మ్యాచెస్ లో చుట్టూ మాస్క్ వేసుకొని నిలబడే వాళ్ళు ఖచ్చితంగా 100లో ఉంటారు చూడండి. మీకు 2-3 ఫోటోస్ అయితే పంపిస్తాను. మీకు ఆ రోజు అంటే వాళ్ళని చూపించలేదు, ఇంటర్వ్యూలో పెడతారు సార్, మీరు ఇవ్వండి, వాళ్ళే గుర్తుపడతారు. దాని కింద కమెంట్ రూపంలో ఈ పలానా బురకా వేసుకున్న క్రికెటర్ ఇతనే అని వాళ్ళ ఫీల్. ఎందుకంటే అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. అది ఆ క్రికెటర్స్ కి తెలుసో లేదో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉన్న క్రికెట్ లవర్స్ నాకు తెలిసి మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉండరు. మాకున్న ప్రాబ్లం అదే అండి, ఆ టికెట్స్ అప్పుడు ఇంత క్రేజ్ తెలుసా. ఈవెన్ బీసీసీఐ కూడా అది గుర్తించిందా, అందుకని మంచి మ్యాచ్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎలాంటి మ్యాచ్ చేసినా స్టేడియం ఖాళీగా ఎప్పుడు ఉండదండి. సింపుల్ గా మొన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని CCL చేశారండి. ఆ టైం టికెట్ పెట్టి కూడా 25,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చారండి. అందులో ఎక్కడ కూడా ఒక పెద్ద క్రికెటర్ లేరు, ఎవరు లేరు. అఖిల్ వాళ్ళు కొంచెం ఆడుతున్నారు. వాళ్ళ మ్యాచ్ కి 25,000 మెంబర్స్ వచ్చారండి స్టేడియం. నాకు సిపి గారు, రాచకొండ సిపి గారు చెప్తున్నారు మొన్న, వారు పాపం ఎవ్రీ మ్యాచ్ ఉన్నప్పుడు థ్యాంక్స్ టు రాచకొండ సిపి గారు, మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ మ్యాచ్ ఉన్నా మాకంటే ఎక్కువ వారు స్టేడియంలో కూర్చుంటారు. వారు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంలోకి వచ్చే నుంచి లాస్ట్ ప్రేక్షకుడు స్టేడియం నుంచి వెళ్ళిపోయేంత వరకు సెక్యూరిటీ వారు పర్సనల్ గా దగ్గర అక్కడ కూర్చుంటాడు, కింద అక్కడే కూర్చొని చేరేసుకొని మొత్తం స్టేడియం చూస్తారు. గ్రేట్ మ్యాన్. మన హైదరాబాద్ గురించి మీతో ఏదైనా గుడ్ మెమరీ ఆర్ గుడ్ హ్యాపీనెస్ షేర్ చేసుకున్న క్రికెటర్ ఎవరైనా? టెండూల్కర్ గారు అండి. మన జిమ్ఖానా ప్లేని చాలా బాగా పొగుడుతారు. టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కూడా నాకు, అంటే వేరే వాళ్ళతో నాకు ఎక్కువ అనుబంధం అంటే రవిశాస్త్రి గారు కూడా ఈ స్టేడియం కంటే ముందు ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు ఆడేవాళ్ళు. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు ఎల్బీ స్టేడియం కూడా అంత బాగా పొగుడుతారు. అంతేకాకుండా జిమ్ఖానాలో మనకు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు రంజీలు అవి ఆడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఎంత పొగుడుతారు. మేము రంజీ ఇక్కడ పెట్టాం, మా కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేము ఈ మ్యాచ్ లో ఎన్ని స్కోర్ కొట్టాం అన్ని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు మెమరీస్ పంచుకుంటారు బాగా. అప్పట్లో ఇంకొకటి కూడా చూశానండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కలవగానే వాళ్ళ ఫేస్ లో చేంజ్, ఒక గ్లో కనిపిస్తుంది అండి. సీరియస్ గా వాళ్ళు ఎందుకో అంటే అంత కనెక్ట్ అయినారు హైదరాబాద్ కి. హైదరాబాద్ వాళ్ళ ఫేస్ గ్లో అవుతుంది. అంత బాగుంది నాకు. మొన్న నితీష్ సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి గారు బాగా ఏడ్చారు కదా, ఎమోషనల్ అయిపోయి. యాక్చువల్గా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ ఒక వైపు, ఇంకొక బాక్స్ లో రవిశాస్త్రి గారు. ఎందుకంత మీకు ఏమైనా చెప్పారా తర్వాత? నితీష్ ఇన్ఫాక్ట్ అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, వారి నుంచి మాకు పెద్దగా అది లేదు, బట్ అతను హైదరాబాద్ లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. రవిశాస్త్రికి ఆయన కోచింగ్ అకాడమీలో ఎక్కడో చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఆట చూసిన తర్వాత రవిశాస్త్రి నిజంగా ఎమోషనల్ అయినాడు. మేబీ ఆయనకి ఏమైనా పాత రోజులు గుర్తొచ్చినాయేమో, ఆయన ఆడింది, ఆయన కష్టపడిన రోజులు అవన్నీ ఏమైనా గుర్తొచ్చినాయేమో, నితీష్ లో ఆయన చూసుకున్నాడేమో మేబీ అట్లా. సార్, ఒక నిరుపేద కుటుంబం, తండ్రి ఏదో కష్టపడితే పూట గడిచే కుటుంబంలో నుంచి ఒక అద్భుతంగా ఆడే అబ్బాయి
క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. మామూలుగా మనకు సినిమాలో చూపించే స్టోరీస్ ఎవరో వస్తారు, హెల్ప్ చేస్తారు, వాడి దశ తిరుగుతుంది అది. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు సొసైటీలో చాలా మంది గల్లీ ప్లేయర్స్, ఈవెన్ దో మీరు కూడా గల్లీలో క్రికెట్ ఆడి హెచ్సిఏ ప్రెసిడెంట్గా మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది సార్. సో అలాంటి వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్, ఎవ్రీథింగ్. నిజంగా ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉందండి. ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే పటిష్టత అండ్ గెలవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక కంఫర్టబుల్ జోన్లో ఉన్న ఒక ప్లేయర్ని వాడికి మంచి కార్ పెట్టి కోచింగ్ పంపించి చేసే ప్లేయర్కి దాంట్లో ఉండే కసి తెలియదు. ఊరు నుంచి వచ్చే పిల్లోడు కానీ, చాలా నుంచి వచ్చే కష్టపడే పిల్లోడు కానీ వాడికి ఆ కసి ఉంటుంది కాబట్టి వాడికి ఆట తప్ప ఇంకొకటి ఏం తెలియదు. దాని మీద ఆట అంటే వాడికి అర్థమవుతుంది, నేను గెలిస్తే తప్ప నేను బతకలేను. అందుకని గెలుపు కోసం కొట్లాడతాడు వాడు. అదర్వైజ్ సపోజ్ నా కొడుకున్నాడు అనుకుందాం, అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయి. వాడు క్రికెట్ ఆడరు అంటే ఫ్యాన్సీ హాబీ లాగా ఆడతాడు తప్ప మా అయ్యే హెచ్సిఏ ప్రెసిడెంట్ నాకేముంది, మా అయ్యే సెలెక్ట్ చేస్తాడు నన్ను అనే ఫీల్డ్లో ఉంటాడు. సీరియస్గా లోలో ఉన్న పిల్లోడికి ఏందనుకో నేను గెలిస్తే తప్ప బతకలేనన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి అండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాంటి కోసమే టాలెంట్ యాడ్ చేస్తుంది. లాస్ట్ టైం మేము 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్ రిజిస్టర్ అయ్యారు మా సమ్మర్ క్యాంప్లో. అట్లా మాకు ఒక 200 ప్లేయర్స్ని మేము కొంత టాలెంట్ ఉన్న ప్లేయర్ని మేము గుర్తించాం. ఇక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి లీగ్స్ మ్యాచ్ కూడా పెంచాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకొక మాట కూడా మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖంగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. బీసీసీఐ సంవత్సరానికి 100 కోట్లు మాకు ఇస్తుంది. ఆ 100 కోట్లు మేము పూర్ క్రికెటర్స్ మీద ఖర్చు పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం. దయచేసి మీరు వేరే అకాడమీస్కి డబ్బులు పెట్టి నంతిలి 30-40 వేలు 20 వేలు పెట్టేదానికంటే మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ఆపర్చునిటీస్ వాడుకోండి. మా దగ్గర మంచి మంచి కోచెస్ ఉంటారు. మీరు ఏదైతే ప్రైవేట్ అకాడమీస్ కోచెస్కి వెళ్తున్నారో అంతకంటే మంచి కోచెస్ ఉంటారు. కాకపోతే ఇక్కడ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మా క్యాంపులు కానీ మేము పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మాతో ఎన్రోల్ అవ్వండి. హెచ్సిలో హైదరాబాద్ క్రికెట్ ఆడాలనుకుంటే, ఇండియా లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ప్లేయర్కే అవకాశాలు వస్తాయి. అట్లాంటి మా అవకాశాలను వాడుకోండి. మాకు ₹1 కూడా మేము ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి, మీ టోర్నమెంట్కి కానీ మీ కిట్స్కి కానీ ప్రతిదానికి మేమే డబ్బులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తుంది. స్పోర్ట్ మెటీరియల్కి కానీ ఎవ్రీథింగ్. అవకాశాన్ని వాడుకోండి. ఎవరైనా కొత్తగా క్రికెటర్స్ మళ్ళీ ఆడాలనుకుంటే ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్ మార్చి తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఉంటుంది, ఇస్తాం. దాంట్లో అవకాశాలను వాడుకోండి. మీకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అండ్ జిమ్ఖానా స్టేడియమే కాకుండా ఇంకా 4 కొత్త శాటిలైట్ అకాడమీస్, డిస్టిక్ అకాడమీస్ ఒక 8 స్టార్ట్ చేయబోతున్నాం. అందులో రిజిస్టర్ అవి మా కోచ్ల ద్వారా కోచింగ్ తీసుకోండి. మీకు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా పెద్ద మాట ఇది. బీసీసీఐ 100 కోట్లు ఇస్తుందా సార్ ఇక్కడ? సంవత్సరానికి 100 కోట్లు ఇస్తుంది. అవునా? ఏం చేస్తారు సార్ 100 కోట్లతో? 100 కోట్లు ఇప్పటి వరకు ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం చెప్తున్నా, ఎందుకంటే 100 కోట్లలో పూర్తి అవినీతిమయం. వచ్చారు, జేబుల్లో ఇన్ని కోట్లు వేసుకొని పోయారు, ఇంత తిన్నారు, అంత తిన్నారు అని ఆరోపణలు. అందుకే అడిగా ఈ క్వశ్చన్. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. గత 1.5 year నుంచి నా మీద టికెట్స్ నేను ఇవ్వలేదని కానీ, కొంచెం లీగ్ మ్యాచ్లు మంచి జరగలేదని కానీ ఆరోపణలు వచ్చినాయి తప్ప ₹1 కూడా కరప్షన్ అయిందని ఇంతవరకు నా మీద ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, లేదంటే ఆర్గ్యూ కూడా చేయలేదు, లేదంటే నా మీద వాళ్ళకి అనుమానం కూడా జరగలేదు. ఈవెన్ మా దగ్గర ఉండే క్లబ్ సెక్రటరీస్ కానీ, ప్లేయర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, లేదంటే ఇంకా క్రికెట్ని చూసే క్రిటిసిస్ కానీ ఎవరు కూడా అవినీతి పూర్తిగా జీరో అయ్యేసామంటే ఇది నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఇక్కడ అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే ₹10 లక్షల క్యాష్ ఇస్తాను, కన్ఫామ్గా చెప్తున్నాను. అంత సీరియస్గా అవినీతిని ముట్టుమార్పొచ్చాం. ఎస్, మా దగ్గర ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెటిల్ చేస్తాం. మీరు అడిగిన 100 కోట్లలో మేము మా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచెస్కి అండ్ మా హోటల్ పేమెంట్స్కి, మా ఫ్లైట్ టికెట్స్, మేము ఎంత రిచ్ అంటే మా ప్లేయర్స్ని ఎవరిని బస్సులను కార్లను పంపదు, ఖచ్చితంగా ఫ్లైట్లోనే పంపుతాం. వేరే స్టేట్కి ఎక్కడ వెళ్ళేదున్నా. ప్లస్ వాళ్ళందరికీ 5 స్టార్ అకామిడేషన్ ఇస్తాం. ఇదే మాకు 30-40 crores ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. దానికే బీసీసీఐకి మ్యాచెస్ ఇస్తారు. ప్లస్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నిటి కూడా మేము ఆల్మోస్ట్ 70-80 crores ఇన్వెస్ట్ చేస్తాం. ప్లస్ అంతేకాకుండా మేము కొత్త స్టేడియంస్, కొత్త ల్యాండ్స్ కొంటున్నాం. ప్లస్ అంతేకాకుండా ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు ఈ 1 weekలో 1-2 monthsలో మాకు ల్యాండ్ పేపర్స్ మాకు హ్యాండ్ అవుట్ చేస్తే అక్కడ కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తాం. మేము అక్కడ 150 acres ల్యాండ్ మేము అడుగుతున్నాం. దాంట్లో ఒక 50 acres ల్యాండ్ని స్టేడియం తీసి ఒక 100 acres ల్యాండ్లో మాకు రెగ్యులర్గా మ్యాచ్లు జరుగుతప్పుడు 30-40 గ్రౌండ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. అవన్నీ మేము ప్రైవేట్లో లీజ్ తీసుకుంటాం. అక్కడ ఒక 30-40 గ్రౌండ్స్ క్రియేట్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ రంజిత్ సీజన్ అంతా అక్కడే చేయాలని చూస్తున్నాం. దానికి నియర్ అబౌట్ ఒక 40-50 crores మాకు ఖర్చు అవుతుంది. ఎప్పటి వరకు మొత్తం రెడీ అవుతుంది సార్ ఒకవేళ అది మీకు హ్యాండ్ ఓవర్ అయితే?
నా స్వార్థం నాకు ఉంటుంది కదండి, నేను ఉన్న టైంలో కంప్లీట్ చేయాలని ఆ ప్రయత్నం చేస్తాను. అంటే స్టేడియం జరగదు, అట్లీస్ట్ ఒక 30-40 గ్రౌండ్స్ అన్న ఒక 1 yearలో చేయాలన్నది మన టార్గెట్. అట్లాగే తెలంగాణలో ఉన్న 6-7 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రౌండ్ కొని అక్కడ అట్లీస్ట్ జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే సార్, ఒక ప్లేయర్కి రంజీ వరకు వెళ్ళి ఫైనల్స్లో ఆడి వాళ్ళు ఎంతో కొంత విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి BMW, ₹1,00,00,000, 50 లక్షలు ఇలా ఇస్తూ ఉంటారు కదా. వేరాజ్ ఇక్కడ HCAలోనే లేదంటే మిగతా ఇతర స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలుచుకొని బాగా మంచి ఆట ఆడే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా నజరానాలు ప్రకటిస్తుందా HCA? HCA తప్పకుండా ఇస్తుందండి. నేనే లాస్ట్ టైం మా రంజీ ప్లేయర్స్ని ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు 25 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక 25 లక్షలు మేము ఇవ్వడం జరిగింది. ప్లస్లో త్రిష వాళ్ళు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం కాకుండా మేము కూడా వాళ్ళకి 10 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నా పర్సనల్గా నేను కూడా మొన్న మా కనే త్యాగరాజన్కి, తన్మయ్ అగర్వాల్కి 1 lakh నా పర్సనల్ క్యాష్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్కి, ఇప్పుడు నిఖిత్ జరీన్ కానీ వేరే ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఎంకరేజ్మెంట్కి కానీ అదర్వైజ్ వాళ్ళకి స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ కానీ కోచింగ్ కానీ మేము పర్సనల్గా మాకు ఆసరా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ దాని నుంచి కూడా ఇస్తూ ఉన్నాం. ప్లస్ HCA నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు మా ప్లేయర్స్ అందరికీ కూడా రంజీ గెలిచి రండి, ప్రతి ఒక్క ప్లేయర్కి BMW ఇస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. వితిన్ 2-3 yearsలో నేను ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడే రంజీలో ఫైనల్ గెలవడమే నా టార్గెట్. రంజీలో గెలుస్తాం, ప్రతి ప్లేయర్కి BMW ఇస్తాం. ఛాలెంజ్ ఇది. ఓకే సో సెలెక్షన్ ప్రాసెస్లో సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, కొంత ఎక్కడో 1-sidedగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సెలెక్షన్ చేయాలి అని అంటే కొన్ని లంచాలు ముడుపులు అవి ఇవి ఉంటాయి, నిజమేనా? అది పాత రోజుల్లో, ఇప్పుడు కాదు. లేదు. ట్రాన్స్పరెన్సీ ఉందా? 100% పూర్తిగా 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు పూర్తిగా కూడా స్టేటస్ అంతా ఒక ప్లేయర్ ఆడింది పూర్తిగా ఆన్లైన్లో పెడుతున్నాం. ప్లేయర్ పర్ఫార్మెన్స్ వన్ దాంట్లో ఉంది. ప్లస్ క్రికెట్ని 24/7 అందరు వాచ్ చేస్తుంటారు. ప్లస్ ప్లేయర్ ఎంత ఆడుతున్నారు, ప్లేయర్ పేరెంట్ బయట అంతకంటే ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్. 24/7 సీరియస్గా ప్లేయర్ ఆడుతుంటే కోచ్ ఏదైతే చెప్తుంటాడో కోచ్ కంటే ఎక్కువ ప్లేయర్ పేరెంట్ వచ్చేసి నువ్వు అట్లా ఆడు ఇట్లా ఆడని చెప్తుంటారు. కోచ్కి తెలుసా, వాళ్ళకి తెలుసా. అందుకని నేను ప్లేయర్స్ అందరికి ఒకటే చెప్తా, మీరు గ్రౌండ్లో ఆడేటప్పుడు మీ పేరెంట్స్ రానియకండి అని. వాళ్ళు వచ్చి పాడి చేస్తున్నారు. సో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్లేయర్స్ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరండి, కోర్టుకు వెళ్తారు, ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ 100% ఉంది, తప్పులు జరగట్లేదు. ఎవరికైనా తప్పు జరిగినట్టు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము సర్దిద్దుకుంటాం, వాళ్ళపైన బ్యాన్ పెడతాం. నేను గెలిచిన ఫస్ట్ రోజే చెప్పాను, ఎవరైనా ప్లేయర్ కానీ ప్లేయర్ పేరెంట్ కానీ ఎవరైనా కోచ్ కానీ మాల్ ప్రాక్టీసెస్ చేసినట్టు కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపణ జరిగితే వాళ్ళని 3 years బ్యాన్ చేస్తామని చెప్పాను. దాని మీద మాట మీద ఉన్నాం. ఒక 2-3 ప్లేయర్ని బ్యాన్ కూడా చేశాం. మీరు ఇలా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు, ఏం అడిగితే చెప్పేస్తున్నారు. ఏం సార్ ఫ్యూచర్లో పొలిటికల్ అంబిషన్ ఉందా మీకు? ఎమ్మెల్యే, MP, మినిస్టర్? క్రికెట్ అంటే పిచ్చి అండి, స్పోర్ట్స్ అంటే పిచ్చి. నాకు పొలిటికల్గా చాలా అవకాశాలు కూడా ఉండింది, కానీ నా లైన్ అది కాదని నేను తీసుకోలేదు. నాకు బిజినెస్ అండ్ స్పోర్ట్స్ రెండే ఇంట్రెస్ట్. నా లైన్ చాలా క్లియర్. ఎస్, కొంతమంది పొలిటికల్ పర్సన్స్కి నేను దగ్గరగా కలిసి పనిచేశాను, వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను, కాదనట్లేదు. బట్ నేను పొలిటికల్గా ఎప్పుడు రాదలుచుకోలేదు. నా లైఫ్లో పొలిటికల్గా వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా దగ్గరికి చూశాను, వాళ్ళకి పడే కష్టం అండి. ఒకసారి ఒక మంచి పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ నేను చెప్పాను, అన్న నువ్వు పడ్డే కష్టం బిజినెస్లో వచ్చుంటే అంబానీని మించిపోతుంటివి నువ్వు. సీరియస్గా అంత కష్టపడతారు, ఎంత చేసినప్పటికీ వాళ్ళకి నెగిటివ్ ట్రోలింగ్, తిట్లు అవన్నీ. ఇక్కడ నేనున్నానండి, నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నా. నన్ను ఎక్కడైనా తప్పు జరిగితే ట్రోలింగ్ చేస్తాడు తప్ప రోజు ఏకవచంలో తిట్టడాలు అవన్నీ ఉండవు. కానీ పొలిటీషియన్ ఎవ్రీ డే తిట్టించుకుంటారు, తప్పదు. ఎవరు రాత్రి 11 తర్వాత ఫోన్ వచ్చిందంటే వాళ్ళ బూతులు వినలేక పరిస్థితి ఉంటుంది, మాకు ఉండదు. అందుకంటే నేను పాలిటిక్స్ పోదలుచుకోలేదు. ప్రశాంతంగా ఉన్నా, ఎక్కడ పోయినా రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది. అక్షర చైర్మన్గా కానీ, HCA ప్రెసిడెంట్ కానీ, వేరే ఏవియేషన్ బిజినెస్లో కానీ, మీడియా పర్సన్ కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ పోడగొట్టుకోదలుచుకోలేదు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఆస్తులు? దయచేసి నాకు సీరియస్గా అంటే వాస్తవంగా నేను వెళ్ళాఫున్నాను, కష్టపడుతున్నాను, ఒక స్టేజ్కి వచ్చాను, రాదన్నట్లేదు. అన్ని డబ్బులు లేవు, కాకపోతే సమాజం నన్ను ఇంకా చాలా పైసలు ఉన్నలా క్రియేట్ చేసింది. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. సార్ పాకిస్తాన్ మ్యాచెస్ జరిగినప్పుడు చాలా అగ్రెసివ్ ఉంటున్నారు కోహ్లీ. మినిమం కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ. మొన్న కూడా చూసాం
ఏం సార్ ఏమైనా స్పెషల్? మొన్న కోహ్లీ కూడా అదే చెప్తున్నాడు కదా, పాకిస్తాన్ అంటే పూనకం వస్తుంది నాకు, నేనేం చేయాలని. ఆయన నరాల్లో జీర్ణించిపోయినట్టుంది. పాకిస్తాన్ ఆయన కొట్టేస్తున్నాడు ఆయన. మొన్న మ్యాచ్ కూడా నేను దగ్గర నుండి చూశానండి, ఎంత విజృంభించాడు, అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, మస్తు ఆడుతున్నాడు. రియల్ గా కోహ్లీ లాంటి వాళ్ళు ఎప్పుడు మనకు ఒకరు సార్ ప్రెసిడెంట్ గా మీరు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఇన్విటేషన్ ఉంటుందా, లేదంటే మీరు కోరుకొని వెళ్ళాల్సిందే? ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీకి ఇద్దరికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయండి, ఆల్ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు. మాకు ఏ మ్యాచ్ కున్నా మాకు ఇన్విటేషన్ ఉంటుంది ఖచ్చితంగా బై ఫాల్ట్. అది కాకుండా మాకు ఒక బీసీసీ ఒక ప్రెసిడెంట్ కార్డ్, సెక్రటరీ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మేము ఏ స్టేడియం, ఇండియాలో మాత్రం ఏ స్టేడియం ఏ మ్యాచ్ కన్నా వెళ్ళొచ్చు. మాకు ఇండియాలో ఉన్న ఏ మ్యాచ్ కైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియాలో ఏ మ్యాచ్ జరిగినా మాకు అంటే బీసీసీ లాంజ్ ఒక లాంజ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా మనం హైదరాబాద్ మ్యాచ్ ఉన్నప్పటికీ బీసీసీ లాంజ్ ఒకటి పెడతాం. ఏ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చినా వాళ్ళని మనం వెల్కమ్ చేస్తాం. వాళ్ళకి సంబంధించిన హాస్పిటాలిటీ, మేము ఆ స్టేడియంకి వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని రెస్పెక్ట్ చేస్తారు. అట్లాగే ఏ స్టేట్ సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తే మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇన్ కేసు మేము ఏమైనా ఫ్యామిలీ వెళ్తున్నాం అనుకోండి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఫ్యామిలీ వెళ్తే నేను నా ఫ్యామిలీతో వస్తున్నా అంటే వాళ్ళు కూడా నాకు ఏదైతే హాస్పిటాలిటీ ఇస్తారో ఆ లెవెల్ హాస్పిటాలిటీ ఫ్యామిలీ వరకు ఇస్తారు. సరే, ఒక ఫ్యామిలీ సరదాగా టికెట్స్ బుక్ చేసుకొని మ్యాచ్ చూడాలనుకోండి, మ్యాచ్కి ఎన్ని రోజుల ముందు మీరు ఓపెన్ చేస్తారు? ఏ సైట్స్లలో ఉంటాయి? అసలు ప్రాసెస్ ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోపు అవి అయిపోతున్నాయి అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? మీకు ట్రిక్ ఏంటో చెప్పండి సార్. దీనికి లాస్ట్ టైం కూడా ఎవరు అడిగితే నేను కూడా సేమ్ ప్రాసెస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపేర్ తప్ప అయి ఉండొచ్చు, అయినప్పటికీ చెప్తున్నా. అమెరికా వీసా కోసం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు 2 నిమిషాల్లో వెళ్ళిపోతాయి. సేమ్ ఇంతే జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్. ఎందుకంటే క్రికెట్ ఎప్పటి నుంచో క్రేజ్ ఉండి టెక్కీ ఉండే గాయస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అదే పనిగా ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేయగానే బుక్ చేసుకోవాలని కూర్చుంటుంటారు. ఆన్లైన్ అయినాక ఇంతకు ముందుకేమో ఆఫ్లైన్ ఉండేది, లైన్లో నిలబడితే ఎప్పుడో దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. ఇన్ని టికెట్ల వరకు అని ఉండొచ్చు, లేదంటే పొద్దున 5 గంటలకు పోయి లైన్ నిలబడితే నాకు టికెట్ దొరుకుతుందని గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్ కంప్లీట్ గా పూర్తిగా ఆఫ్లైన్ బంద్ అయిందండి, ఇండియా మొత్తంలో ఆఫ్లైన్ బంద్ అయింది. టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రింట్ చేసి ఇస్తాము, బట్ ఆఫ్లైన్ లో వెళ్ళి ఒక టికెట్ కొనుక్కోవడం లేదు. సో ఎలా నేను ఒకవేళ బుక్ చేసుకోవాలంటే ఎందులో ఆన్లైన్ లో సైట్ లో ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే పేటిఎం సైట్, ఎస్ఆర్ఎస్ సైట్, పేటిఎం సైట్ లో మేము లింక్స్ పంపిస్తాం. పేపర్ లో ముందే, మీడియాలో ముందే మేము అనౌన్స్ చేస్తాం ఈ టైంకి టికెట్స్ మేము ఆన్ చేస్తున్నాం అని చెప్పి. ప్లస్ అందరు చాలా స్మార్ట్ ఉన్నారండి, అందరికి తెలిసిపోతున్నాయి, టెకీ అయిపోయారు అందరూ. అది యాక్చువల్గా ఏమైందంటే టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయండి మన దగ్గర, 37,000 టికెట్స్. 37,000లో 27,000 ఏమో మేము సేల్లో వెళ్తాం. 10,000లో స్పాన్సరర్స్కి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్స్కి ఇవన్నిటికి వెళ్తాయి. 8,000 25,000 దాకా సేల్లో వెళ్తాం అనమాట. 25,000 విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళిపోతాయి. ఇట్లా ఓల్డ్ పీరియడ్ అండి అది. స్పాన్సరర్స్కి అండ్ బీసీసీఐకి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వీళ్ళకి వెళ్తాయి. సార్ ఫైనల్లీ జైషాకి సంబంధించి ఆయన వచ్చినాక విజృంభిస్తుంది ఇండియా అని ఒకవైపు అంటూ ఉంటే, తండ్రి హోంమంత్రి కదా, ఇంకా కొడుకుకి పదవి వచ్చేసింది, ఇంకే ఉంది, అనుభవిస్తూ ఉన్నారు దాన్ని, స్వీట్ ఫ్రూట్స్ ని అని. జైషా గారిని వన్ సైడ్ ఆఫ్ షేడ్ చూసిన వాళ్ళు ఆ మాట అనొచ్చు, కానీ జైషా గారిని దగ్గరగా నాలాంటి చూసిన వాళ్ళు వెరీ జీనియస్ అండి. ఆయన ఏదో డైరెక్ట్ వచ్చి బీసీసీఐ సీట్లో కూర్చోలేదు. ఇంకా నేనన్నా హెచ్సిఏ ప్రెసిడెంట్ డైరెక్ట్ వచ్చి ప్రెసిడెంట్ అయినా గెలిచి ఎలక్షన్లో, బట్ ఆయన స్టేట్ అసోసియేషన్లో ఫస్ట్ పని చేశారు. స్టేట్ అసోసియేషన్లో చిన్న పోస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేట్ అసోసియేషన్, గుజరాత్ అసోసియేషన్ సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత బీసీసీఐలో కొన్ని కమిటీస్లో ఉన్నారు. ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ అయ్యారు. బీసీసీ సెక్రటరీలో పర్ఫామ్ చేసిన తర్వాత ఐసీసీఐ చైర్మన్ అయినారు. ఇంత లాంగ్ జర్నీ ఉందండి, వన్ డే ఓవర్ నైట్ వచ్చి చేయలేదు. అంతేకాకుండా అమిత్ షా కొడుకు కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు, కాదన్ను, బట్ ఎఫిషియన్సీ లేకపోతే ఎవరు ఉండరండి. చాలామంది పొలిటికల్ లీడర్ని కూడా చూసాం మనం, సీట్లో వాళ్ళు కూర్చుంటుండొచ్చు కాకపోతే సీటు నిభాయించింది ఎవరు లేరు. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, మీ అందరికీ తెలుసు. ఎవరికైనా అవకాశం కొంచెం పుష్ వస్తుండొచ్చు తప్ప సీట్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదండి. అట్లాగే జైషా గారి విషయంలో కూడా ఆయన చాలా జీనియస్, చాలా బ్రెయినీ, ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలని నాకు బాగా తెలుసు, ఎవరిని అప్రిషియేట్ చేయాలని కూడా తెలుసు. థ్యాంక్స్ టు జయబాయ్ అండ్ టీమ్, మమ్మల్ని కొంచెం బాగా దగ్గరగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ జై సార్. ఓకే సార్, జై గారి గురించి కొంతమందికి ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇండియన్ టీంలో అనేది ఒక విమర్శ. టాలెంట్ లేని ఎవరికి ఏం సపోర్ట్ చేసినా ఏం రాదండి. సింపుల్గా చెప్తున్నాను, గవాస్కర్ కొడుకు క్రికెటర్ ఎందుకు అవ్వలేడు? గవాస్కర్ని కాదని చేసే రోజులు ఎవరు లేవు కదా, రైట్? జైషా ఫ్యామిలీ నుంచి ఎవరైనా క్రికెటర్ వచ్చారా? ఇన్ కేస్ మీరు అట్లా అనుకుంటే జైషా ఫ్యామిలీ నుంచి ఎవరినో కొంత తెచ్చి ఆడించవచ్చు కదా, ఎవరిని చేయలేదు. ఎస్, ఎక్కడో దగ్గర ఎవరు మంచిగా ఆడుతున్న ప్లేయర్ని ఆయన అప్రిషియేట్ చేస్తుండొచ్చు కదా. ఇప్పుడు కోహ్లీ గారు బాగా ఆడుతున్నారు, ఆయనను అప్రిషియేట్ చేస్తుండొచ్చు, జైషా మనిషి అని చెప్పలేము కదా, అట్లా జరుగుతుండొచ్చు. కానీ
టాలెంట్ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. మీరు అన్ని చెప్పారు సార్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేయాలంటే మీరు ఆ బుర్కా వేసుకున్న ఫోటోలు ఇవ్వాల్సిందే కెమెరా ముందు. నేనైతే ఫోటోలు ఇప్పుడైతే ప్రెసెంట్ నా దగ్గర లేవు. మీరు ఇస్తా అన్నారు. నేనేమంటున్నాను, పేర్లు కూడా సార్, ఇద్దరు పేర్లు చెప్పాను. నెక్స్ట్ టైం మ్యాచ్ జరిగేటప్పుడు నెక్స్ట్ టైం మ్యాచ్లకు ఖచ్చితంగా వాళ్ళు జరుగుతారు, వాళ్ళతో సెల్ఫీ తీసుకొని నేను పంపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ లో వాళ్ళు వస్తారు, నేను కావాలని సెల్ఫీ తీసుకుంటా పంపిస్తా. ఇట్స్ మై ప్రామిస్. ఇక్కడ కోహ్లీ, విరాట్, మన ధోనివి ఇప్పుడు ఐపీఎల్ లో ఆ రెండు. చెన్నై మ్యాచ్ లేదు మనకు, ఆర్సీబీ మ్యాచ్ లేదు. మేబీ వాళ్ళు ప్లే ఆఫ్ మ్యాచ్ ఖచ్చితంగా వస్తారు అనుకుంటే, ఏదో ఒక టీం వస్తుంది అప్పుడు వస్తారు అనుకుంటా. చార్మినార్ లో వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్ పేరు ఏం సార్? పిస్తా హౌస్ లో వాళ్ళు హలీం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఒక రెస్టారెంట్ అని కాదు, గల్లీలో ఉండే స్ట్రీట్ ఫుడ్, బండి మీద ఉండే ఫుడ్ ఉంటుంది కదా, అది బాగా ఇంట్రెస్ట్. ఏ గేట్ నుంచి వెళ్తుంటారు సార్ మామూలుగా? సీరియస్ గా నెక్స్ట్ టైం మీకు చాలా పంచుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫైనల్లీ యాజ్ ఏ HCA president, what is your message and words about Uppal Cricket Stadium and to Telangana, Hyderabad? HCA లో మన ఉప్పల్ స్టేడియంలో ఒక పండగ వాతావరణం ఆల్రెడీ ఏర్పడింది. దయచేసి ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు అందరూ స్టేడియంకి రండి, వచ్చి మ్యాచ్ని చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మనం అందరం స్టేడియంలో వెళ్ళి అన్ని మ్యాచ్లు చూడాలని అనుకుంటాం, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని మ్యాచ్లు టీవీలో చూడండి, కొన్ని మ్యాచ్లు స్టేడియంకి వచ్చి చూడండి. కొన్ని మ్యాచ్లు మీరు టీవీలో చూడడం వల్ల కొంతమంది వేరే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. నా ఇంటెన్షన్ ప్రకారంగా ఇక్కడ 3-4 లక్షల మందికి మనం ఈ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అందరూ 9 మ్యాచ్లు మీరు చూస్తే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. 1-2 మ్యాచ్లు మీరు స్టేడియంకి వచ్చి చూడండి, మిగతా మ్యాచ్లు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఒక 37,000 టికెట్సే ఉంటాయి. ఒక కొత్త స్టేడియం వచ్చిన తర్వాత మన అందరికీ 1,00,000 మందికి అకామిడేట్ చేసుకుంటాం. అప్పటి వరకు మీరందరూ దయచేసి కోఆపరేట్ చేసి వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు చెప్పారు ఈ రోజు, మాకు చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. అండ్ ఇది జగన్మోహన్ రావు గారు. మనిషి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు, బట్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఎస్పెషల్లీ ఒక బాడీలో కూర్చొని ప్రెసిడెంట్ అయిపోగానే సరిపోదు, దాన్ని రన్ చేసే కెపాసిటీ ఉండాలి. హీ హ్యావ్ దట్ గట్స్ అండ్ కన్విన్సింగ్ పవర్. రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో జైషా వరకు కూడా డైరెక్ట్ యాక్సెస్ తీసుకొని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఒక స్థాయిలో పెట్టాలి అని చెప్పి తను పడుతున్న తపన రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నిజంగా అప్కమింగ్ క్రికెటర్స్ బ్లెస్డ్ చెప్పాలంటే, మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు శిక్షణ పొందుతూ రావాలి అని అంటే ఇట్స్ బ్లెస్డ్ నిజంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.